ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆరాధ్యనీయుడా, స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిపోయిన రాత్రి అంతను తండ్రి మీ యొక్క ఉచితమైన కృప మా అందరిపైన కుమ్మరించారు నాయన. ఎంతోమంది ఉదయాన్ని చూడలేక గతించిపోయారు. ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడ్డారు. అయినప్పటికీ మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచారు నాయన. ఈ పునరుత్థాన దినమందు మీ కృప కుమ్మరించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ద్వారా భక్తుడు సెలవిస్తున్నట్లుగా లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని. అవునయ్యా ప్రభువా, చనిపోయిన 3వ దినమున లేపబడతారు అని ముందే ప్రవచించిన ఆ ప్రవచనం ఈరోజు నెరవేర్పులోకి వచ్చేలాగున చేసిన దేవుడవు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఎస్ లార్డ్, మీరు ఇచ్చిన మాట అదేది కూడా తప్పిపోదు నాయన. ఈరోజు నా ప్రియబిడ్డలైన వారి ఎడల మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేసిన మాట ఏదైతే ఉందో అవన్నీ కూడా యేసు నామంలో నెరవేర్చబడబోతున్నాయని ఈ రోజున ఈస్టర్ సందర్భంగా మా అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు అయా మీ యొక్క అద్భుతమైన కృపను చూపించబోతున్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వారి తలంపులకు మీరు తోడై ఉండండి అయ్యా. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి. ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో సమస్తమును తండ్రి పైనుంచి వచ్చు జ్ఞానము ద్వారా వారికి బోధించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున పనులు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, నూతన కార్యక్రమాలు చేస్తున్న వారు ఉన్నారు, శుభకార్యాలు జరిగించుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయా. ప్రార్థిస్తున్న ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము, మా పనులన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. చేస్తున్న పరిచర్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయ పనులు, ఏ పనులైతే బిడ్డలు ఈరోజు కలిగి ఉన్నారో వాటన్నిటిలో ప్రతి ఒక్కరికి నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. వెళ్తున్న మార్గాలు మీకు తెలుసు నాయన, వస్తున్న మార్గాలు మీకు తెలుసు. మార్గమందు ఏ సమస్య రాకుండా, ఏ ప్రమాదమును, ఏ అపాయమును ఎవ్వరికి జరగకుండా సురక్షితంగా క్షేమంగా మరలా గమ్యస్థానాలు, గృహములు చేర్చబడే కృప దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఈ రోజున ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. అక్కడున్న పరిస్థితులను మీ స్వాధీనంలోకి తీసుకోనండి ప్రభువా. అయా గృహముల్లో ఒంటరిగా ఉంటున్నారు, వారిని ఏ దుష్టుడు ఏమి చేయకుండా, ఏ శత్రువు వారిని ఇబ్బంది పెట్టకుండా కాపాడండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని రాస్తున్నవారు, ప్రిపేర్ అవుతున్నవారు ఉన్నారు నాయన. అయా వారిపైన కృప చూపించి మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ఎవరికీ కూడా ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చివ ప్రతి బిడ్డను నడిపించమని, ఆరోగ్యమును అనుగ్రహించమని, ఆర్థికంగా బలపరచమని, ఆత్మీయతలో వృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. మీ నామానికి మహిమకరంగా మేమందరము ఈరోజు జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము. ఒక మాదిరికరమైన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ లోక ఆకర్షణల చేత ఎవ్వరము కూడా ఆకర్షింపబడి పడిపోకుండా, మోసపోకుండా సహాయము దయచేయండి. నా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప అనుగ్రహించండి అయా. ప్రాముఖ్యంగా మేమందరమును ఎవరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి లేకుండా సమాధానంతో జీవించే కృప దయచేయమని అయా. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి మేము కూడా కొందరికైనను మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప అనుగ్రహించమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.